ఇరిగేషన్ శాఖ గురించి ముందు మాట్లాడాలంటే మనం మిర్యాలగూడలో ఉన్నాం కాబట్టి కృష్ణా నదీ జలాల విషయంలో ముందుగా మనం మాట్లాడదాం. కృష్ణా నదీ జలాల ద్వారా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగరు, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడు మరి సుమారు ఎక్కువ శాతం ఎన్ఎస్పి ఆయకట్టుగా ఉండి సుమారు 40-50 ఏళ్ల నుంచి ఇక్కడ 70-80-90% ఎన్ఎస్పి ఆయకట్టు కింద ఉంది. కృష్ణా నదీ జలాలపై కొంత బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలి ప్రజాపతిలోకి, అదేవిధంగా అధికారులకి. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాల్లో 811 టీఎంసీలు కేటాయిస్తే గతంలో ఉన్న పాలకులు 10 ఏళ్ల పాటు 2014 నుంచి 2023 వరకు 2014 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో వాళ్ళు అందులో 512 టీఎంసీలు ఆంధ్రాకి, 299 టీఎంసీలు తెలంగాణకి ఒప్పుకుంటూ లిఖిత పూర్వకంగా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే లేదు ఇది మేము ఒప్పుకోము, మన క్యాచ్మెంట్ ఏరియా, మన జనాభా, ఇతర విషయాలు అన్ని పరిగణలోకి తీసుకొని కృష్ణా నదీ జలాలని మనకి 70% ఇవ్వాలి, వాళ్ళకి 30% ఇవ్వాలనే వాదన మనం ఇప్పుడు బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వినిపిస్తున్నాము. మన వాదన విని కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ తిరిగి ఈ అంశాన్ని రీఓపెన్ చేసి గతంలో ఇచ్చిన 811 టీఎంసీల్లో ఎవరికి ఎంత కేటాయించాలని పునఃపరిశీలన చేస్తున్న విషయం ఇది మన ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఇప్పుడు 50-60 ఏళ్ళు అయింది. నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇతర మేజర్ ప్రాజెక్టులు తెలంగాణలో గత ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల 25-30% సిల్టేషన్, సెడిమెంటేషన్తో కెపాసిటీ తగ్గిపోయింది, ప్రాజెక్ట్ కెపాసిటీ తగ్గిపోయింది, రిజర్వాయర్ల కెపాసిటీ తగ్గిపోయింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అన్ని భారీ ప్రాజెక్టుల డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కార్యక్రమం మొదలుపెట్టడం. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ యొక్క డీసిల్టేషన్, డీసెడిమెంటేషన్ కూడా మొదలుపెట్టిన విషయం మీ అందరికి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇరిగేషన్ శాఖకి గత 10 ఏళ్లుగా చాలా బలహీనపడ్డది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కొత్త ఇనిషియేటివ్స్ లేవు. ప్రస్తుత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 మంది, ముందు 700 మంది ఇంజనీర్లు తీసుకున్నాం, మళ్ళీ 400 మంది ఇంజనీర్లు తీసుకొని మొత్తం 1100 మంది ఇంజనీర్లతో ఇరిగేషన్ శాఖ బలపడే విధంగా ముందుకు పోతున్నాము. అదేవిధంగా గతంలో అసలు కాలువల మీద తిరిగేటో లస్కర్ లేరు. ఎస్కేపులు, షట్టర్లు, గేట్లు చాలా ప్రమాదకరమైన పరిస్థితి చేరినాయి. మనం అధికారంలో వచ్చిన తర్వాత, ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 1800 మంది లస్కర్లని అవుట్ సోర్సింగ్ చేసి కాలువల మీద తిరగడానికి, షట్టర్లు, గేట్లు చెక్ చేసుకోవడానికి రకరకాల చర్యలు తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రస్తుతం ఉన్న మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మరి కేబినెట్ మంత్రులందరం కూడా ఇరిగేషన్ శాఖకి అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ సంవత్సరం బడ్జెట్లో 23,000 కోట్లు కేటాయించడం జరిగింది.
మన నల్గొండ జిల్లా విషయంలో మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కొంత సెట్ బ్యాక్ అయిన మాట వాస్తవం. అయినా సరే జాతీయ స్థాయిలో ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి అది ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి టెక్నికల్గా ఎంక్వైరీ చేసే విధంగా ఏ విధంగా ముందుకు పోయి టనల్ పనులు పూర్తి చేయాలని చెప్పి ఒక కమిటీ ద్వారా నిర్ణయం జరుగుతుంది. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఆకాంక్ష మేరకు ఏదో విధంగా ఈ మా టర్మ్లో ఎస్ఎల్బిసి టనల్ పనులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా చాలా కాలం నిర్లక్ష్యానికి గురైంది. ఈ మధ్యనే ఏదుల డిండి ప్రాజెక్టుకి 1800 కోట్లు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు మొదలెట్టే స్టేజ్కి వచ్చినాం. చాలా కాలం కింద ఆగిపోయిన గంధమల్ల రిజర్వాయర్ పనులు కూడా తిరిగి పునఃప్రారంభిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎంతో కాలం నుంచి ఉదయ సముద్రం ప్రాజెక్టు పూర్తి చేయడానికి నిరంతరం కష్టపడుతూ ముందుకు పోతుంటే 10 ఏళ్ల పాటు ఆ పనులు ఆపిపెట్టిండ్రు. మేము రాగానే అవసరమైన నిధులు కేటాయించి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఆ పనులు కూడా వేగవంతంగా ముందుకు తీసుకుపోతున్నాం. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడానికి అన్ని నియోజకవర్గాల్లో ఇరిగేషన్ శాఖ పనులని వేగవంతం చేస్తూ అదేవిధంగా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఏ కారణంగా పనులు డిలే అవుతున్నాయో అవన్నీ పరిశీలిస్తూ సమీక్ష చేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా నేను మనం చేస్తున్నాను. మిత్రులారా, వేదిక మీద పెద్దలకి అధికారులకు నేను మనం చేస్తున్నా, మన ప్రభుత్వం యొక్క ఇరిగేషన్లో మన స్లోగన్ ఏంటంటే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఏ విధంగా ఎక్కువ ఆయకట్టు తీసుకురాగలుగుతామో అన్ని పనులు చేపడుతున్నాము. నిస్సందేహంగా ఒక విషయం తెలియజేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టి దక్షిణ తెలంగాణకి గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన విషయం చాలా స్పష్టంగా అవుపడుతుంది. అసలు ఇప్పుడు దేనికి పనికి రాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో గతంలో 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అదే 94,000 కోట్లు వేరే ప్రాజెక్టులకు పెడితే ఇప్పటి వరకు ప్రాణహిత చేవెళ్ళు అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, దేవాదులు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది. అదే ఖర్చుతో ఆ ఒక్క ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోయాయి. సీతారాం ప్రాజెక్ట్ అయిపోయేది. మరి డిజైన్ లోపమో అసమర్థతనో అవినీతో ఏ విధంగా మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి వాళ్లే అన్న మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయిందో మనందరం గమనిస్తున్నాం. వాళ్ళ టైంలోనే డిజైన్ అయింది, వాళ్ళ టైంలోనే నిర్మించిండ్రు, వాళ్ళ టైంలోనే కూలిపోయింది. దానికి ఆ ప్రాజెక్టు పెట్టిన ఖర్చు, ఆ ఒక్క ఖర్చుతో ప్రాణహిత చెవెళ్ళు అయిపోయేది, పాలమూరు రంగారెడ్డి అయిపోయేది, ఎస్ఎల్బిసి అయిపోయేది, డిండి అయిపోయేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ అయిపోయేది, దేవాదులు అయిపోయేది. ఇన్ని ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసి ఉదయ సముద్రం అయిపోయేది. అదే ఖర్చుతో ఇన్ని ప్రాజెక్టులు అయిపోతుంటే వీటిని నిర్లక్ష్యం చేసి దాని మీద ఫోకస్ చేసి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రైతాంగానికి అన్యాయం జరిగిన విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజలు, రైతులు గమనిస్తున్నారు.